ఐఐటిఎన్స్ గ్రూప్ హైదరాబాద్ వాళ్ళు చేసినటువంటి సర్వే ఇది. మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు ఒక సర్వే చేయటం జరిగింది. ఈ సర్వే రిపోర్ట్ని మనం ఇప్పుడు చూద్దాము డీటెయిల్డ్గా. సో వీళ్ళు వచ్చేటప్పటికి ఈ సర్వే నిర్వహించడం జరిగింది. మొత్తం ఏపీలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో సర్వే చేశారు. దీంట్లో వీళ్ళు చేసినటువంటి సర్వే రిపోర్ట్ కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే జూన్ 18, 2026 నుంచి ఆగస్టు 20, 2026 మధ్యలో 3 ఫేజుల్లో వీళ్ళు సర్వే చేయటం జరిగింది. ఈ 3 ఫేజుల్లో వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ ఫేజ్లో 75 నియోజకవర్గాల్లో, సెకండ్ ఫేజ్లో 78 నియోజకవర్గాల్లో, ఇక థర్డ్ ఫేజ్లో 22 నియోజకవర్గాల్లో సర్వే చేశారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 1050 శాంపిల్స్ ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో 1250, థర్డ్ ఫేజ్లో 650 చొప్పున ఒక్కొక్క నియోజకవర్గంలో శాంపిల్స్ తీసుకున్నారు. సో ఓవరాల్గా మనం ఒకసారి పరిశీలించినట్లయితే వీళ్ళు తీసుకున్న శాంపిల్స్ వచ్చేటప్పటికి 1,90,550 శాంపిల్స్ అయితే ఓవరాల్గా వీళ్ళు తీసుకున్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ వీళ్ళు తీసుకున్నటువంటి శాంపిల్స్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి, వీళ్ళు ఏ క్వశ్చన్స్ని బేస్ చేసుకున్నారు అనేది కూడా మనం చూద్దాం. సో వీళ్ళు డిఫరెంట్ కేటగిరీస్ నుంచి శాంపిల్స్ తీసుకుంటాం జరిగింది. ఈ కేటగిరీస్లో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫార్మర్స్ అండ్ లీజ్ ఫార్మర్స్ దగ్గర నుంచి 10% శాంపిల్స్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ ఆక్వా ఫార్మర్స్ నుంచి 2%, గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి 3%, సెల్ఫ్ ఎంప్లాయిడ్ నుంచి 5%, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ నుంచి 4%, డైలీ వేజ్ నుంచి 7%, ఆర్టీసీ అండ్ ఆటో డ్రైవర్స్ నుంచి 2%, సో అలాగే స్మాల్ బిజినెస్ పీపుల్ 4%, మిడిల్ క్లాస్ బిజినెస్ పీపుల్ 2%, మేజర్ బిజినెస్ పర్సన్స్ నుంచి 2%, ఫిషర్మెన్ అండ్ వేవర్ కమ్యూనిటీ నుంచి 4%, బీసీ కమ్యూనిటీ నుంచి 8%, ఓసీ కమ్యూనిటీ నుంచి 3%, ఎస్సీ కమ్యూనిటీ నుంచి 4%, ఎస్టీ కమ్యూనిటీ నుంచి 2%, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సో ఈ కమ్యూనిటీస్ నుంచి 10, 3, 3 రెస్పెక్టివ్లీ తీసుకోవడం జరిగింది. కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ నుంచి ఒక 5% ఓటింగ్ అనేది తీసుకున్నారు శాంపిల్స్ అనేవి. సో అలాగే అన్ఎంప్లాయిడ్ పీపుల్ నుంచి ఒక 5% తీసుకున్నారు. ఆశా వర్కర్స్, అంగన్వాడీ, డ్వాక్రా, సో ఇది వీళ్ళ పర్సంటేజ్. సో ఓవరాల్గా బిజినెస్ పీపుల్ నుంచి ఒక 3%. మొత్తం ఈ 100% వీళ్ళు తీసుకున్నటువంటి శాంపిల్స్లో నుంచి వీళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి, వచ్చినటువంటి ఆన్సర్స్ ఏంటి, ఎవరు సాటిస్ఫాక్షన్తో ఉన్నారు, ఎవరు డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నారు, సో వీటన్నింటి గురించి మనం ఇక్కడ చూద్దాము. వీళ్ళు ఎంచుకున్నటువంటి అంశాలు ఇక్కడ ఉన్నాయి. సో దీంట్లో మనం చూస్తే డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ లీజ్ ఫార్మర్స్ అంటే రైతు కూలీలు ఎంతవరకు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు, ఎంతవరకు సాటిస్ఫాక్షన్గా లేరు అనేటువంటి అంశాల మీద, అన్ఎంప్లాయ్మెంట్, లా అండ్ ఆర్డర్, కరప్షన్, ఎమ్మెల్యేలు, మినిస్టర్లకు సంబంధించినటువంటి అవినీతి, గవర్నమెంట్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ లో ఉన్నటువంటి అసంతృప్తి, అలాగే గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఏ విధంగా పనిచేస్తున్నాయి, వాటి పనితీరు సాటిస్ఫాక్షన్ గా ఉందా లేదా, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ ఎంతవరకు అమలవుతున్నాయి, లిక్కర్ అండ్ మైనింగ్ కి సంబంధించి, ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి, ఆశా వర్కర్స్ కి, అంగన్వాడీస్ కి, డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి సమస్యల గురించి, క్యాండిడేట్స్ డిఎస్సిలో అవినీతి జరిగింది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొద్ది కాలం నుంచి పోరాటం చేస్తుంది. దానికి సంబంధించినటువంటి దాని మీద కూడా వీళ్ళు క్వశ్చన్స్ అడిగినట్లు తెలుస్తుంది మనకి ఇక్కడ. అలాగే ఉమెన్ సేఫ్టీ, ల్యాండ్ అలొకేషన్స్ టు ద కార్పొరేట్ కంపెనీస్, అలానే ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్, ఈ మొత్తం 14 అంశాల మీద 40 క్వశ్చన్లు వీళ్ళు అడగటం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఇక్కడ చూసినట్లయితే ఇది ఫస్ట్ క్వశ్చన్, ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ మీద సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అనేటువంటి అంశం మీద చూస్తే సాటిస్ఫైడ్ గా ఉన్నాము, మేము చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నాము అన్న వాళ్ళు కేవలం 4% పీపుల్ మాత్రమే ఉన్నారు. సో సాటిస్ఫాక్షన్ లేదు అన్న వాళ్ళు వచ్చేటప్పటికి 45% ఉన్నారు. సో జస్ట్ సాటిస్ఫైడ్ అన్న వాళ్ళు 30% ఉన్నారు, జస్ట్ డిస్సాటిస్ఫైడ్ 6% ఉన్నారు, అలాగే కొంతవరకు మాకు నచ్చలేదన్న వాళ్ళు 8% మంది, అసలు ఏం చెప్పలేమన్న వాళ్ళు 7% మంది ఉన్నారు. సో ఓవరాల్ గా
సాటిస్ఫాక్షన్ లేనటువంటి వాళ్ళ పర్సంటేజే దాదాపు 45% వరకు ఉంది. సో ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం, ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏపీలో డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఎవరు బెటర్ గా చేస్తారు అని ప్రజలు నమ్ముతున్నారు అనేటువంటి అంశం చూసుకున్నట్లయితే టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్ 40% వరకు ఏపీని డెవలప్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయంతో 40% పీపుల్ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే బెటర్ గా డెవలప్మెంట్ చేసిద్ది అనేటువంటి ఆలోచనలో 44.5% మంది ఉన్నారు. జనసేన, బీజేపీ వాళ్ళు చేస్తారు బెటర్ గా అనేది 10% మంది ఉన్నారు. ఇక ఇతరులు 2%, అసలు ఏం చెప్పలేమన్న వాళ్ళు 3%. ఏపీలో లా అండ్ ఆర్డర్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కి మేము బాగా సాటిస్ఫైడ్ గా ఉన్నాము, లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది అన్న వాళ్ళు 7% ఉంటే, సాటిస్ఫైడ్ అన్న వాళ్ళు 30% మంది ఉంటే, మాకు అసలు నచ్చలేదు అన్న వాళ్ళు 33% మంది ఉన్నారు. అంటే ఇక్కడ కూడా 3% పీపుల్ ఎక్కువగా ఉన్నారు, లా అండ్ ఆర్డర్ పరిస్థితి బాగాలేదు అన్నవాళ్ళు. ఇక డిఎస్సిలో అవినీతి జరిగిందా జరగలేదా అనేటువంటి క్వశ్చన్ కి అవినీతి జరిగిందని మేము నమ్ముతున్నాము అన్న వాళ్ళు 48% మంది ఉంటే, లేదు జరగలేదు మేము నమ్మట్లేదు అన్న వాళ్ళు 39% మంది ఉన్నారు. ఇక్కడ కూడా 7% డిఫరెన్స్ అయితే మనకు క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా అనేటువంటి అంశానికి వెళ్తే 42% మంది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చెప్తున్నారు, 36% మంది వ్యతిరేకత లేదు అని చెప్తున్నారు. కొంతవరకు ఉండొచ్చు అనుకున్న వాళ్ళు 8% మంది ఉన్నారు. సో ఓవరాల్ గా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అన్న పర్సెంటే ఎక్కువగా ఉంది, అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఏపీలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు ఏంటి, వాటిల్లో ఎంత పర్సంటేజ్ మనం దేనికి ఇవ్వచ్చు అనేటువంటి చూస్తే, లా అండ్ ఆర్డర్ 15% సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. ఫార్మర్స్, లీజ్ ఫార్మర్స్ అంటే కూలీలు, రైతు కూలీలకు సంబంధించి 25% మంది, కరప్షన్స్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అవినీతికి పాల్పడుతున్నారని 27% మంది, ప్రజెంట్ నిరుద్యోగ సమస్య పెరుగుతుంది అన్న వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి 21% మంది, వెల్ఫేర్ స్కీమ్స్ సరిగా అందట్లేదు అని చెప్తున్న వాళ్ళు 12% మంది ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరు ఎవరిని సీఎం గా చూడాలనుకుంటున్నారు అనేటువంటి ప్రశ్నకి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలి అనుకుంటున్న వాళ్ళు 44% మంది, చంద్రబాబు నాయుడిని చూడాలి అనుకుంటున్న వాళ్ళు 32% మంది, నారా లోకేష్ ని చూడాలనుకుంటున్న వాళ్ళు 5% మంది, పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూడాలనుకున్న వాళ్ళు 6% మంది, వేరే ఎవరైనా పర్లేదు అనుకున్న వాళ్ళు 2% మంది, అసలు మేము ఏది చెప్పలేము అనుకున్న వాళ్ళు 11% మంది ఉన్నారు. అంటే ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ కి జగన్మోహన్ రెడ్డి సీఎం గా కావాలి అని కోరుకుంటున్న వాళ్ళు 44% మంది ఉన్నారు. అంటే ఎక్కువ పర్సంటేజ్ వెయిటేజ్ అనేది జగన్మోహన్ రెడ్డికి ఉంది అనేది ఇక్కడ మనకు అర్థం అవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో ఏది ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది అనేది క్వశ్చన్ అడిగితే, ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఓట్లకు సంబంధించినటువంటి క్రమబద్ధీకరణ, ఇది కేవలం 3% మాత్రమే ఇది ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఓట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సజావుగా ఉంది అని నమ్ముతున్న వాళ్ళ పర్సెంట్ ఎక్కువగా ఉన్నట్లే దీని ప్రకారం చూస్తే. కరప్షన్ 17%, లా అండ్ ఆర్డర్ 15%, లిక్కర్ అండ్ శాండ్ మైనింగ్ ఇష్యూస్ కి సంబంధించి 18%, అలయన్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ 10%, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ 6%, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ 10%, అన్ఎంప్లాయ్మెంట్ 9%, ప్రాబ్లమ్స్ ఇష్యూస్ 12%. ఇవి ప్రభావం చూపేటువంటి అంశాలుగా ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మనం ఓట్ పర్సంటేజెస్ కనుక తీసుకున్నట్లయితే ఏపీలో ఎవరెవరికి ఏ విధంగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది చూస్తే, వీళ్ళు కలిసి ఓటింగ్ కి కనుక వెళ్తే ఎలా ఉంటుంది, విడివిడిగా ఓటింగ్ కి వెళ్తే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఓట్లు పడేటువంటి అవకాశం ఉంది. సో ఇవన్నీ మనము ఒకసారి గనక పరిశీలించినట్లయితే ఎవరు గెలిచేదానికి అవకాశం ఉంది, ఎవరు ఓడిపోయేదానికి అవకాశం ఉంది అనేది మన క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మొత్తం మనం 44 క్వశ్చన్స్ ఇవన్నీ చూడాలంటే చాలా టైం తినేస్తుంది. ఓవరాల్ గా మీకు పర్సంటేజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు క్లియర్ కట్ గా అర్థమయ్యే విధంగా చెప్తాను. సో చీఫ్ మినిస్టర్ గా ఎవరిని ఎన్నుకుంటారు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అనే దానికి సంబంధించినటువంటి గ్రాఫ్ ఇది. దీంట్లో
44% మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఉంటే 32% మంది చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నారు. కేవలం 5% మంది మాత్రమే లోకేష్ కావాలని కోరుకుంటున్నారు. 6% మంది పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూడాలి అనుకుంటున్న వాళ్ళ పర్సంటేజ్ లోకేష్ ని సీఎం గా చూడాలి అనుకుంటున్న వాళ్ళ పర్సంటేజ్ కంటే 1% ఎక్కువగా ఉంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో ఒక 2% మంది ఎవరు వచ్చినా పర్లేదు అంటే 11% మంది మేము అసలు చెప్పలేము ఎవరు వస్తారో కూడా అని చెప్తున్న వాళ్ళు వీళ్ళు. ఇక దీనికి సంబంధించే మనం ఇంకొంచెం డెప్త్ గా చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే రేపు వచ్చే ఎన్నికలకు గనక వీళ్ళు పార్టీలుగా కలిసి వెళ్తే ఏ విధంగా ఉంటుంది, విడివిడిగా వెళ్తే ఏ విధంగా ఉంటుంది. సో ఇది ఒకసారి ఓట్ షేరింగ్ గనక పర్సంటేజెస్ చూసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్నికలకు వెళ్తే ఇప్పుడున్నట్లే కూటమిగా ఎన్నికలకు వెళ్తే వీళ్ళకి వచ్చే పర్సంటేజ్ 44.5% ఓట్లు అనేవి వస్తాయి. అలాగే వైసీపీ సింగిల్ గా వెళ్ళిన 45.5. అంటే ఇక్కడ మనకు చూడటానికి 1% డిఫరెన్స్ కనిపించవచ్చు. కాకపోతే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ముగ్గురు కలిసి వెళ్తే ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. అదే విడివిడిగా వెళ్తే పరిస్థితి తారుమారు అయ్యే అవకాశం ఉంది. ఇంకా అంతకంటే ఎక్కువ పర్సంటేజే వైసీపీకి రావడానికి ఛాన్సెస్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. దీని ప్రకారం చూసినట్లయితే ముగ్గురు కలిసి ఎన్నికలకు కనుక వెళ్ళినట్లయితే అలయన్స్ కి 62% వరకు 62 సీట్లు రావటానికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది మనకి. అలాగే వైసీపీకి 83 సీట్లు, కంటెస్ట్ జరిగేది 30 సీట్లు. అంటే నువ్వా నేనా అని పోటీ పడేటువంటి పరిస్థితి 30 స్థానాల్లో ఉంటుంది. క్లియర్ కట్ గా వైసీపీ 83 స్థానాలు గెలుచుకుంటుంది. అలయన్స్ కూటమి 62 స్థానాలు గెలుచుకుంటుంది. ఈ 30 మాత్రం అప్పటికప్పుడు డిసైడ్ అవుతాయి. అంటే ఆ రోజు ఎవరిని క్యాండిడేట్ గా నిలబడతారు, అక్కడ ఇచ్చేటువంటి హామీలు కానీ ఇంకొకటి అనేకమైనటువంటి అంశాలు దీని మీద డిపెండ్ అయి ఉండొచ్చు. ఒకవేళ విడివిడిగా గనక పోటీకి వెళ్ళినట్లయితే ఓట్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వీళ్ళు అంచనా వేయడం జరిగింది. ఒకవేళ కూటమిగా కాకుండా ఎవరికి వాళ్ళు సింగిల్ గా గనక పోటీకి గనక వెళ్ళినట్లయితే వైసీపీకి 47% ఓట్లు వస్తాయి, టీడీపీకి 36%, జనసేనకి 6.5, బీజేపీకి 2.5, ఇతరులకి 2.5, అన్డిసైడెడ్ ఓటర్స్ 5.5. సో దీని ప్రకారం చూసుకుంటే 2019 ఎన్నికలతో పోల్చుకుంటే టీడీపీ గ్రాఫ్ తగ్గింది, బీజేపీ గ్రాఫ్ కొంచెం పెరిగింది. వాళ్ళు 1% నుంచి 2.5కి వెళ్ళారంటే కొంచెం బెటర్ గా ఉన్నట్లే. సో టీడీపీది 3% తగ్గినట్లుగా మనకి ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది పోయినసారితో పోల్చుకుంటే. ఇక అసెంబ్లీ స్థానాలు కనుక మనం చూసుకున్నట్లయితే విడివిడిగా పోటీ చేసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 110 నుంచి 112 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. టీడీపీ 43 నుంచి 45 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. జనసేన 2 నుంచి 4 స్థానాలు, బీజేపీ అసలు ఏం గెలిచే ఛాన్స్ లేదు, అదర్స్ కూడా గెలిచే అవకాశం లేదు. ఒక 20 నుంచి 21 నియోజకవర్గాల్లో కాస్త గట్టి పోటీ అయితే నడుస్తుంది. వీటిల్లో కొన్ని వాళ్ళు కొన్ని వీళ్ళు పంచుకోవచ్చు. చిరగపది వస్తాయి అనుకుందాం. అలా చూసుకున్నా కూడా వైసీపీ 120 స్థానాల వరకు వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా వీళ్ళు మరొక కాంబినేషన్ కూడా చూడటం జరిగింది. ఒకవేళ టీడీపీ సింగిల్ గా వెళ్ళి జనసేన, బీజేపీ కలిసి వెళ్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఒక అంచనా వేశారు. అలా వెళ్తే వైసీపీకి 95 నుంచి 96 సీట్లు, టీడీపీకి 40 నుంచి 41 సీట్లు, జనసేన బీజేపీకి 7 నుంచి 9 సీట్లు, 33 నుంచి 34 స్థానాల్లో గట్టి పోటీ నడుస్తుంది అనేది వీళ్ళ అంచనా. సో ఇది వీళ్ళు అంచనా వేస్తున్నటువంటి అంశాలు. దీంట్లో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏ విధంగా రిజల్ట్ ఇచ్చారు, దేనికి ఎలా ఉంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఇవ్వటం జరిగింది. దీంతో పాటుగా ప్రజెంట్ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని వీళ్ళు జోన్లు వైజ్ డివైడ్ చేయడం జరిగింది. రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ అని మీరు ఇక్కడ చూడొచ్చు. దీంట్లో డిస్ట్రిక్ట్స్ వైజ్ ఇచ్చారు. రెడ్ జోన్ అంటే వ్యతిరేకత ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలని అర్థం. ఆరెంజ్ జోన్ అంటే మోడరేట్ గా కొంచెం పర్లేదు అనుకున్నటువంటివి. ఇక గ్రీన్ జోన్ అంటే అసలు పూర్తిగా ప్రభుత్వం మీద
వ్యతిరేకత లేనటువంటి. సో ఇది కనుక మనం చూసుకున్నట్లయితే రెడ్ జోన్ లో మనకి 72 కనిపిస్తున్నాయి, ఆరెంజ్ జోన్ లో 30, గ్రీన్ జోన్ లో 73 కనిపిస్తున్నాయి. అంటే 72 స్థానాల్లో ఆల్రెడీ వైసీపీకి అనుకూలత ఏర్పడింది అనేది మనకి దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి అంశం. సో ఓవరాల్ గా ప్రభుత్వం మీద అయితే వ్యతిరేకత చాలా హెవీగా ఉంది. నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంది అనేది ఈ సర్వే చెప్తున్నటువంటి అంశం. ఒకవేళ ఇదే గనక కొనసాగితే 2029కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి.